శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహా నందాంగనాడింభకున్ మహా నందాంగనాడింభకున్. ఆధ్యాత్మిక జ్ఞాన పిపాసువులైన మెట్రో టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు నుంచి మనం శ్రీమద్ భాగవతాన్ని గురించి తెలుసుకుందాం. భాగవతము అంటే భగవంతుని గురించి చెప్పేటువంటిది అని ఒక అర్థం. మరొక అర్థం ఏంటి అంటే భాగవతుల కథలను వివరించేటువంటిది భాగవతం అని ఇంకా కొన్ని అర్థాలు కూడా చెప్పుకోవచ్చు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ప్రసాదించేటువంటిది భాగవతం. భగవంతుని గురించి చెప్పేటువంటిది, భగవత్ కథలను గురించి వివరించేటువంటిది, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ప్రసాదించేటువంటిది భాగవతం అని మనం చెప్పుకుందాం. ఎంతోమంది పండితులు, విమర్శకులు, ముముక్షువులు, భక్తాగ్రేసరులు వ్యాసుని మొదలు నేటిదాకా భాగవతాన్ని గురించి అద్భుతంగా వివరించుకుంటూ వచ్చారు. ఎన్నో వ్యాఖ్యానాలు అటు సంస్కృత భాగవతానికి, తెలుగు భాగవతానికి వివరించారు. స్థూలంగా చెప్పాలి అంటే కృష్ణ పరమాత్మ శ్రీకృష్ణుని యొక్క స్వరూపాన్ని వివరించేది భాగవతం. శ్రీకృష్ణుని తత్వాన్ని తెలిపేటువంటిది భాగవతం. శ్రీకృష్ణుని స్వరూపాన్ని దర్శింపచేసేటువంటిది భాగవతం. శ్రీకృష్ణుని వైభవాన్ని కీర్తించేటువంటిది భాగవతం. ఎందుకు ఈ భాగవతం ఇంతగా ప్రాచుర్యం చెందింది అంటే భాగవతంతో సాటి వచ్చేటువంటి గ్రంథం మరొకటి లేదు అని చెప్పిన అతిశయోక్తి కాదు. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ఏ మానవుడైతే భవబంధాల నుంచి విముక్తుడై ముక్తిని కోరుకుంటాడో, మోక్షాన్ని కోరుకుంటాడో, అంటే ప్రాపంచికమైన విషయాల నుండి విముక్తం కావాలి అనుకుంటాడో ఎన్నో మార్గాలు అనుసరిస్తాడు దానికోసం. వాటన్నింటిలోకి కూడా పరమాత్మతత్వాన్ని చాలా తేలికగా దగ్గరకు తీసుకుని వెళ్ళేటువంటిది, అర్థం చేసేటువంటిది, అందులో ఒక మధురమైనటువంటి తాదాత్మ్య భావనని కల్పించేటువంటిది భక్తి. మిగిలినటువంటి ఏ ఇతర సాధనాలు కూడా కొంచెం కష్టమైనటువంటివే. ఉదాహరణకి ఒక నది యువతల మనం ఉన్నాం. ఈ నదిని దాటాలి. దానికి అనేక రకాలైన ప్రయత్నం మనం చేయొచ్చు. మనంతటా మనమే ఈదుకొని అవతలకు వెళ్ళచ్చు. లేదు, అక్కడ ఒక పడవ ఉందనుకోండి, ఆ పడవని నడుపుకుంటూ మనమే వెళ్ళచ్చు. మరొక మార్గం ఉన్నది. పడవలో ఎక్కి కూర్చుంటే ఆ పడవని నడిపేటువంటి వాడు మరొకడు మనల్ని అవతలకి తీసుకుని వెళ్ళచ్చు. ఈ మూడింటిలో ఏది సులభ సాధ్యమైంది? మనం హాయిగా పడవలో కూర్చుంటే పడవ ఇంకొకడెవడో నడుపుతూ ఉంటే అవతలికి మన గమ్యస్థానాన్ని చేరటం అనేటువంటిది చాలా తేలికైనటువంటి పద్ధతి. ఈ మూడు మార్గాలు ఈ మోక్ష సాధన మార్గానికి గనక అన్వయం చేసుకున్నట్లయితే మనంతట మనం ఈదుకుంటూ వెళ్ళాలి అనేటువంటిదేమో జ్ఞాన మార్గం, చాలా కష్టం. ఇక రెండవది ఏమిటి అంటే పడవని మనంతట మనమే నడుపుకుంటూ వెళ్ళటం. ఇది కూడా అంత కష్టం కాకపోయినా మనంతట మనం నదిలో దిగి ఈత కొట్టుకుంటూ వెళ్ళే కన్నా పడవని నడుపుకుంటూ వెళ్ళటం మనంతట మనమే
కొంత మరికొంత సులభ సాధ్యం. ఇది కర్మ మార్గం. ఇక భక్తి మార్గం ఎటువంటిది అంటే, నీవు గనక పడవలో సుఖాసీనుడవై కూర్చుంటే పడవ నడిపేవాడు నిన్ను గమ్యం చేరుస్తాడు. భక్తి మార్గం ఇటువంటిది. నీవు భక్తి అనేటువంటి పడవలో గనక ఎక్కినట్లయితే సంసార సాగరాన్ని లేదా సంసారము అనేటువంటి నదిని చాలా తేలికగా పరమాత్మే తనంతట తానుగా దాటించగలడు అని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి, అన్నింటిలోకి కూడా చాలా తేలికైనటువంటిది, సాధన మార్గాలలో చాలా తేలికైనటువంటిది, అందరికీ ఆచరణ యోగ్యమైనటువంటిది, ఆచరణ సాధ్యమైనటువంటిది భక్తి మార్గం. అందులో ముఖ్యంగా ఈ కలియుగంలో మనలాగా అన్ని భావాలకి లోనై సర్వే సర్వత్రా అనేకమైనటువంటి ఒత్తిడులకు మనం లోనవుతూ ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ మార్గాన్ని అవలంబించడమే ఉత్తమోత్తమమైనటువంటి పద్ధతి. అందుకని ఈ భాగవతం భక్తి ప్రధానమైనటువంటి మహాపురాణం కాబట్టి ఎన్నో రకాలైనటువంటి నవవిధ భక్తులు ఇందులో చెప్పబడ్డాయి. ఈ నవవిధ భక్తులు కాకుండా ఇవన్నీ కూడా సిద్ధ సాధ్య అని కూడా, సాధన భక్తి అని సాధ్య భక్తి అని రెండు రకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి అనేక రకాలైనటువంటి భక్తి మార్గాలు ఇందులో స్పష్టంగా చెప్తాడు మహాకవి. దీన్ని వ్యాస మహర్షి సంస్కృతంలో రాశాడు. అసలు ఈ భాగవతం చదవటం వల్ల మనకు ఏమొస్తుంది, ఎందుకు చదవాలి, దీన్ని తెలుసుకోవటం వల్ల మనకు ఏమిటి ఉపయోగము అంటే, సత్యాది త్రియుగే బోధ వైరాగ్యో ముక్తి సాధకౌ కలౌతు కేవలా భక్తి బ్రహ్మసాయుధ్యకారిణి స్కాంద పురాణంలో చెప్తారు. అంతకుముందు కొన్ని యుగాలు గడిచిపోయినాయి. కాలం అనేటువంటిది నిర్విరామంగా ముందుకు జరుగుతూనే ఉంటుంది. ఆ కాలాన్ని అనుసరించే సర్వజీవులు సర్వ ప్రాణులు కూడా దాన్ని అనుసరించి అనుగమిస్తూ ఉండాలే తప్ప కాలానికి వ్యతిరేక్తంగా ఎవరూ వెళ్ళలేరు. కాబట్టి ఇంతకు ముందు జరిగినటువంటి కృత త్రేత ద్వాపర యుగాలు గడిచిపోయినాయి. ఇప్పుడు కలియుగం గడిచిపోయింది. కృతయుగాన్నే సత్యయుగము అని చెప్పి నేను అంటూ ఉంటారు. సత్యాది త్రియుగే బోధ వైరాగ్య ముక్తి సాధకం, బోధ వైరాగ్యం ముక్తి సాధకం. ఆ యుగాల్లో జ్ఞానము, వైరాగ్యము, యజ్ఞయాగాది కర్మలు ఇవన్నీ కూడా ముక్తి సాధనాలుగా చెప్పబడ్డాయి. మనకి ఈ హడావిడి జీవితంలో ముక్తి మార్గం అంటే మనం ఏదో కూర్చొని యజ్ఞయాగాదులు చేయటమో తపస్సు చేయటమో ఇటువంటివన్నీ కూడా సాధ్యం కావు. మరి కలియుగంలో ఎలాగో అంటే కలౌతు కేవల భక్తి బ్రహ్మసాయుధ్యకారిణి, బ్రహ్మసాయుధ్యాన్ని పొందటానికి మోక్ష మార్గాన్ని పొందటానికి కేవలం భక్తి అనేటువంటిది ఒక్కటే ముక్తికి సోపానమవుతుంది. ముక్తి మార్గానికి చాలా తేలికగా మనం చేరుకోగలుగుతాము ఆ మార్గంలో గనక మనం ప్రయాణం చేసినట్లయితే అనిను ఇంకా ఏమని చెప్తుందో చూడండి. ఎందుకంటే ఈ భక్తి మార్గాన్ని ప్రబోధించేటువంటిది భాగవతం కాబట్టి ఎందుకు మనం భాగవతం చదవాలి, భాగవతం వినాలి, భాగవతం తెలుసుకోవాలి, భాగవతాన్ని ఎందుకు సమన్వయం చేసుకోవాలి అంటే అనేక దృష్టాంతాలు మనకి కనపడతాయి. ప్రళయం హి గమిష్యంతి శ్రీమద్భాగవత ధ్వనేహే కలేర్దోషా ఇమే సర్వే సింహశబ్దాత్ పురుకా ఇవ. ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అంటే, సింహగర్జనను విని, భయంకరమైనటువంటి సింహగర్జనను విని అడవిలో ఉండేటువంటి తోడేళ్లన్నీ ఏ విధంగా పారిపోతాయో భాగవత శ్రవణం, భాగవత కథ, భాగవతాన్ని గురించినటువంటి స్మరణ ఎక్కడ జరుగుతూ ఉంటుందో అక్కడ కలియుగంలో ఉండే దోషాలన్నీ కూడా సమస్తము నశింపబడతాయి అని చెప్పి చెప్పటం జరిగింది. అలాగే మరొక భాగవత మహాత్మ్య శ్లోకం మరొకటి తెలుసుకుందాం. కథా భాగవతస్యాపి నిత్యం భవతి యద్గృహే తద్గృహం తీర్థరూపం హి వసతాం పాపనాశనం. కథా భాగవతస్యాపి నిత్యం భవతి యద్గృహే, ఎక్కడ ఏ గృహంలో, ఏ ఆలయంలో లేకపోతే మరొక పవిత్రమైనటువంటి ప్రదేశంలో కథా భాగవతస్యాపి నిత్యం భవతి, ప్రతి నిత్యము కూడా భాగవత స్మరణ, భాగవతాన్ని అనుసంధానం చేసుకోవటం, భాగవతం పఠనం చేయటం కానీ, భాగవతాన్ని శ్రవణం చేయటం కానీ, భాగవతాన్ని కీర్తించటం కానీ జరిగితే తద్గృహం తీర్థరూపం హి వసతాం పాపనాశనం.
ఆ గృహం కానీ, ఆ ప్రదేశం కానీ, ఆ నివాసం కానీ, ఆ ఆలయం కానీ, ఏదైనా కానివ్వండి, అది తీర్థరూపం హి, పవిత్రమైనటువంటి తీర్థంతో సమానమవుతుందట. ఏ పుణ్యతీర్థానికైనా వెళ్ళి అక్కడ గనక మనం దర్శించుకుని స్నానం చేసినట్లయితే సర్వ పాపాలు నశించిపోతాయి, దాని నుంచి విముక్తం అవుతాము అని చెప్పి మనందరికీ తెలుసు. అందుకనే సర్వతీర్థాభిగమనం అందరూ కూడా చేస్తూ ఉంటారు, పుణ్యతీర్థాలకి వెళ్ళటం, సేవించటం అనేటువంటిది. అలాగా అంత దూరం వెళ్ళకపోయినా భాగవత కథా శ్రవణాసక్తి కుతూహలమై గనక మన మనస్సు ఉన్నట్లయితే, భాగవత శ్రవణాసక్తులమై గనక మనం ఉన్నట్లయితే, మన గృహంలో లేకపోతే మన నివాసంలో ఎక్కడైనా సరే ఒక 10 మంది కూర్చున్న చోటైనా భాగవత కథా శ్రవణం జరిగిన, భాగవత కథా పఠనం జరిగిన, భాగవతాన్ని కనీసం స్మరించుకున్న ఆ గృహం ఒక పరమ పవిత్రమైనటువంటి తీర్థంతో సమానంగా ఉండి సర్వ పాపాలు నశించబడతాయి అని చెప్పారు. అలాగే శ్రీమద్భాగవతం శాస్త్రం యత్ర భాగవతైర్యదా కీర్త్యతే శ్రూయతే చాపి శ్రీకృష్ణస్తత్ర నిశ్చితం. కీర్త్యతే శ్రూయతే చాపి, ఎక్కడైతే భాగవత శాస్త్రం చెప్పబడుతూ ఉంటుందో, వినబడుతూ ఉంటుందో, కీర్తించబడుతూ ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు తత్ర నిశ్చితం, తప్పనిసరిగా అక్కడ ఉంటాడు అని ఈ భాగవత మహాత్మ్యాన్ని గురించి స్కాంద పురాణం, పద్మ పురాణం మనకి చాలా బాగా వివరించినాయండి. ఇంకా అనేక శ్లోకాలు భాగవత స్తుతి చేస్తూ, ఇంకా భాగవతం మనం ఎందుకు చదవాలి, నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అంటాడు శ్రీకృష్ణుడు ఓసారి నారద మహర్షితో. మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద, నాహం వసామి వైకుంఠే, నేను ఎక్కడో వైకుంఠంలో ఉంటాననో లేకపోతే సర్వశ్రేష్ఠులైనటువంటి యోగి పుంగవుల మనస్సుల్లో ఉంటాననో అనుకోవాల్సినటువంటి పని లేదు. మద్భక్త ఎత్ర గాయంతి, నా గురించి నా భక్తులు ఎక్కడ శ్రవణం చేస్తూ ఉంటారో, ఎక్కడ కీర్తిస్తూ ఉంటారో, ఎక్కడ పాడుతూ ఉంటారో, ఎక్కడ ఉపన్యసిస్తూ ఉంటారో, ఎక్కడ సత్సంగాలు జరుగుతూ ఉంటాయో తత్ర తిష్టామి నారద, అక్కడ తప్పనిసరిగా నేను ఉంటాను అని శ్రీకృష్ణ భగవానుడు సెలవిచ్చాడట. ఇంకా అటువంటప్పుడు మనకి ఎటువంటి సందేహం లేదు, భాగవత శ్రవణంలో కానీ, భాగవత పఠనంలో కానీ, భాగవతాన్ని వినటంలో కానీ, భాగవతాన్ని కీర్తన చేయటంలో కానీ దానికి సంసిద్ధులమై మనము మన మనస్సు సిద్ధంగా ఉండాలి. అలాగే మరొక చోట శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మదేవునితో మరొక విషయం చెప్పాడు. శ్రీమద్భాగవతం పుణ్యం ఆయురారోగ్య పుష్టిదం పఠనాత్ శ్రవణాత్ వాపి సర్వపాపై ప్రముచ్యతే. పఠనాత్ శ్రవణాత్ వాపి సర్వపాపై ప్రముచ్యతే. శ్రీమద్భాగవతాన్ని ఎందుకు పఠించినా, శ్రవణం చేసినా సర్వ పాపాల నుంచి కూడా వాడు విముక్తుడవుతాడు. కలి యుగంలో ఎన్నో పాపాలు మనం క్రియారూపంలో చేస్తుంటాము, కర్మ రూపంలో చేస్తూ ఉంటాము. దానికంటే ముందు మానసికంగా ఎన్నో భావన రూపంలో ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాం. ముందు ఏదైనా ఒక దోషం ఒక క్రియారూపంలో చెయ్యాలి అని చెప్పానంటే దానికి సంబంధించినటువంటి భావం ముందు మన మనస్సుల్లో ఉత్పన్నమవ్వాలి. కాబట్టి మనస వాచ కర్మణ 3 విధాలా చేసినటువంటి పాపాలన్నీ కూడా భాగవత శ్రవణంతో కానీ, భాగవత పఠనంతో కానీ నశించి, అది చేసినటువంటి వాళ్ళకి, భాగవతాన్ని విన్నటువంటి వాళ్ళకి, చదివినటువంటి వాళ్ళకి పుణ్యం లభిస్తుంది, ఆయువు వృద్ధి పొందుతుంది, మంచి ఆరోగ్యము లభిస్తుందట. శ్రీమద్భాగవతం పుణ్యం ఆయురారోగ్య పుష్టితం పఠనాత్ శ్రవణాత్ వాపి సర్వపాపై ప్రముచ్యతే. నీకు గొప్ప పుణ్యం వస్తుంది. పుణ్యము అంటే ఏంటండి? పుణ్యం అంటే ఏంటి? నిన్ను పవిత్రీకరిస్తుంది. నీవు పాపాల నుంచి విముక్తం చేసుకుని పవిత్రీకరించుకోవాలి, నిన్ను నీవు పవిత్రంగా ఉంచుకోవాలి, అదే పుణ్యం అంటే. అటువంటి పుణ్యస్థితిని నీవు పొందగలవు, సర్వ పాపాల నుంచి విముక్తుడవి కాగలవు, సర్వ రోగాల నుంచి విముక్తుడవి కాగలవు, సంపూర్ణమైనటువంటి ఆయుష్ను పొందుతావు, సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యకారకమైనటువంటి సర్వసిద్ధులు కూడా నీకు సమకూడతాయి భాగవత కథా శ్రవణం వల్ల అని ఇంకా చివర్లో చెప్తాడండి
శ్రీకృష్ణుడే చెప్తాడు ఈ భాగవతం యొక్క గొప్పతనాన్ని, భాగవత మహాత్మ్యాన్ని గురించి చెప్పుకుంటూ, మత్కథావాచకం నిత్యం మత్కథా శ్రవణే రతం మత్కథా ప్రీత మనసం నాహం త్యజ్యామి తం నరం. ఏమన్నాడో చూడండి, ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడు ఇక్కడ కృష్ణుడు. భక్త వత్సలుడు, ఆశ్రిత బాంధవుడు, ఆర్తజన రక్షకుడు, అదే ఆయన లక్షణం. ఎవడు ఏ రూపంలో నిన్ను ప్రార్థించినా కూడా ఈశ్వర తత్వం అంటే అదేనండి. ఎవడు నిన్ను ఏ రూపంలో ప్రార్థించినా, కీర్తించినా, ఎన్ని తప్పులు చేసినా ఆ దోషాలన్నింటినీ మొత్తాన్ని కడిగివేసి నిన్ను ఉద్ధరించేటువంటి వాడు పరమాత్మ. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమని భగవద్గీతలో చెప్పినట్లుగా మన యొక్క యోగక్షేమాలని నిత్యము కూడా ఆయనే వహిస్తాడు. ఆ భారాన్ని ఆయన మీదకి ఉంచాలి. ఆ భారాన్ని మనం ఆయన మీద పెట్టాలి అంటే మనమేం చెయ్యాలి అంటే అనన్యమైనటువంటి భక్తితో, చింతనతో ఆయన స్మరణ చేస్తూ ఉండాలి. ఇంతకంటే మనం చేయగలిగినటువంటిది ఏమీ ఉండదు. కానీ సర్వ విషయాల్లో కూడా ప్రాపంచికమైనటువంటి లౌకిక విషయాల పట్ల మన మనస్సు ఎప్పుడూ పరుగులు తీస్తూ ఉంటుంది కాబట్టి, ఆ మనస్సు కూడా అతి చంచలమైనటువంటిది కాబట్టి, అది దుర్బలత్వం కలిగినటువంటిది కాబట్టి, అతి బలహీనమైనటువంటిది కాబట్టి మనస్సు అటుగా పరుగులు పెట్టడానికి మనకి అంగీకరించదు. మామూలు భౌతికమైనటువంటి అల్పమైనటువంటి విషయాల కోసం మాత్రం నిత్యము పరుగులు పెడుతూ ఉంటుంది. కాబట్టి చంచలమైనటువంటి లక్షణం మనస్సుది. ఆ మనస్సుని కట్టివేసి పరమాత్మ నామస్మరణ, పరమాత్మ స్మరణ గనక మనం మనస్సులో అయినా చేయవచ్చు. భౌతికంగానే చేయాలనేం కాదు. మనస్సులో చేసినా కూడా, మనస్సులో సంకీర్తన చేసిన అంతర్యామి రూపంలో ఉండేటువంటి భగవానుడు దాన్ని గ్రహిస్తాడు. ఎక్కడో గట్టిగా అరిచి కేకలు పెట్టే భజనలు చేయాల్సినటువంటి అవసరమే లేదు. నిరంతరం నీ మనస్సులో త్రికరణ శుద్ధిగా కనుక భగవంతుని తలుచుకొని నీ ఆత్మ నివేదన ఏంటో చెప్పుకో, నీ గోడు చెప్పుకో, నీ బాధలు చెప్పుకో, నీ అవమానాలు చెప్పుకో, అన్నిటినీ చక్కగా వింటాడు. ఎందుకంటే నీలో వెలుగుతూ ఉండేటువంటి ప్రాణదీపం ఏమిటి అంటే అంతర్యామి స్వరూపంలో భగవంతుడే కాబట్టి అన్నీ ఆయనకి తెలుసు. తెలియకుండా ఏది జరగదు. ఎలాగయ్యా దీని నుంచి నేను రక్షింపబడటం? అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పి నేను అన్నట్లయితే తప్పనిసరిగా నిన్ను పైకి లేపుతాడు. ఎందుకనంటే భగవద్గీత మొత్తం కూడా ఆయన చాలా చోట్ల ప్రతిజ్ఞ చేశాడు. నా భక్తుని నేను ఎప్పుడూ కూడా నా త్యజామి అంటే ఎప్పుడు కూడా నేను వదిలిపెట్టను అంటే తప్పనిసరిగా నాహం త్యజ్యామి తం నరం. ఎవడు అటువంటి నరుడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాణ్ణి నా త్యజ్యామి అంటే ఏంటి? వాణ్ణి వదిలిపెట్టను, త్యజించను. ఎవడు వాడు? మత్ కథావాచకం నిత్యం, నా కథని ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాడో, మత్ కథా శ్రవణే రతం, నా కథను ఎప్పుడు ఎవడైతే వింటూ ఉంటాడో, శ్రవణం చేస్తూ ఉంటాడో, మననం చేస్తూ ఉంటాడో, శ్రవణం చేసి వదిలేయటం కాదు, దాన్ని నిత్యం కూడా మనసులో మననం చెయ్యాలి. అది కూడా ఇంపార్టెంట్. మననం అంటే ఏంటి? విన్నటువంటి దాన్ని మనం సదా స్మరిస్తూ ఉండటమే స్మరణం అంటే. కాబట్టి మత్ కథా శ్రవణే రతం మత్ కథా ప్రీత మనసం నాహం త్యజ్యామి తం నరం. అటువంటి వాణ్ణి నేను ఎప్పుడూ కూడా వదిలిపెట్టను అని భగవానుడు ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. తనంతట తానుగా ప్రమాణం చేశాడు కాబట్టి, ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఇక్కడ లోపం ఎక్కడ ఉంది? మనం బాధలు అనుభవిస్తున్నాం, కష్టాలు అనుభవిస్తున్నాం, సర్వ పాపాలు మనకే చుట్టుకుంటూ ఉన్నాయి, అన్ని రోగాలు మనకే చుట్టుకుంటూ ఉన్నాయి అంటే దానికి కారణం ఏమిటంటే మన ప్రయత్న లోపమే తప్ప, మన సాధన లోపమే తప్ప ఇక్కడ పరమాత్మ లోపం అనేటువంటిది ఏది ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని ఎంతో గొప్పగా భాగవతాన్ని ఎందుకు చదవాలి, భాగవతుల కథలను ఎందుకు వినాలి, అనేక పద్ధతుల్లో భగవంతుని చేరుకున్నటువంటి వాళ్ళు, ఆయన అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు, ఆయన ఆ సాయుధ్య ముక్తిని పొందినటువంటి వాళ్ళు, సాలోక్య ప్రాప్తిని పొందినటువంటి వాళ్ళు, సారూప్య వైభవాన్ని పొందినటువంటి వాళ్ళు, ఎంతోమంది మహాభక్తులు యొక్క కథలన్నీ కూడా ఈ భాగవతంలో సంస్కృతంలో వ్యాసమునీంద్రుడు రాసుకుంటూ వస్తే దాన్ని తెలుగులో బమ్మెర పోతన చాలా అత్యంత రమణీయంగా రాసుకుని వస్తాడు. చాలా ఆహ్లాదకరంగా ప్రతి అక్షరము కూడా అందులో ఎంతో మధుర మనోహరంగా, ముగ్ధ మంజుల మనోహరంగా వినపడుతూ ఉంటుంది. ఎందుకని అంటే అందులో భక్తి రసాన్ని రంగరించాడు కాబట్టి. అదే అన్యథా కథలో ఇతరత్రా వేరే ఏదన్నా ఇతివృత్తాలు తీసుకుంటే అది వేరే సంగతి. ఇక్కడ కృష్ణ
భాగవతంలో ఉండేటువంటి పరమాత్మ ఎవడు అంటే, అందులో నాయకుడు ఎవడు అంటే, ఎవడిని గురించి భాగవత గ్రంథం మొత్తం కూడా వ్రాయబడింది అంటే, ఈ మహాపురాణం ఇంతగా లోకవ్యాప్తం ప్రసిద్ధమైంది, పరివ్యాప్తమైంది అంటే దానికి కారణం ఏమిటంటే శ్రీకృష్ణుడు. అసలు కృష్ణ అన్న శబ్దం అంటే ఏమిటో ఇక్కడ ముందు మనం తెలుసుకోవాలి. కృష్ణ అన్న శబ్దానికి అర్థం కర్షయతీతి కృష్ణ. కర్షయతీతి కృష్ణ అంటే ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు. ఎవరిని ఆకర్షిస్తాడు? సర్వజీవులని కూడా, సర్వ ప్రాణులని తన వైపు ఆకర్షించేటువంటి వాడు శ్రీకృష్ణుడు. మరొక అర్థం ఏమిటి అంటే కృషిర్భూవాచక శబ్ద నాశ్చ నిర్వృతివాచక తయోరైక్యం పరం బ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే. మరొక మంచి నిర్వచనం కృష్ణ అన్నటువంటి శబ్దానికి. కృషిర్భూవాచక శబ్ద. కృష్ అనేటువంటిది ఇక్కడ ధాతువు, సంస్కృతంలో ధాతువు. కృష్ ప్లస్ నా కలిపితే కృష్ణ అవుతుందన్నమాట. ఆ కృష్ అనేటువంటి ధాతువుకి అంటే మూల ప్రాతిపదికకి, ఆ మూల శబ్దానికి ఏమిటి అర్థము అంటే భూవాచక శబ్ద అంటే భూ సంబంధమైనటువంటి వాచ్యం చేసేటువంటిది, అదే లౌకికమైన భూ సంబంధమైన ప్రపంచ సంబంధమైన అనేటువంటి అర్థం ఇక్కడ కృష్ అనేటువంటి ధాతువుకు వస్తుంది. నాశ్చ నిర్వృతి వాచక. నా శబ్దానికి అది నిర్వృతి, దాన్ని నివారించేటువంటిది అనే అర్థం వస్తుంది. తయోరైక్యం పరం బ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే. ఈ రెండింటినీ గనక ఏకం చేసినట్లయితే అంటే భూ సంబంధమైనటువంటి వాంఛలను పోగొట్టేటువంటిది కృష్ణ శబ్దము. ఇలా అనేక ఎందుకు కృష్ణ నామం, కృష్ణ శబ్దం అనేటువంటిది ఇంత పరమ పవిత్రమైంది అని చెప్పానంటే దీనికి కారణం ఇది. కాబట్టి కృష్ణ శబ్దం అంటే ఏంటి, ఎందుకు ప్రజలంతా కూడా ఇంతగా ఆకర్షింపబడతారు అని మరికొంత విశేషాలని తెలుసుకునే ముందు కార్యక్రమంలో చిన్న విరామం.